సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మద్యం అమ్మకాలు తగ్గించానని చెప్తాడు. నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రానికి 6,000 కోట్ల రూపాయలు మద్యమం ద్వారా ఆదాయం వచ్చేది. నువ్వు సంవత్సరానికి 26,000 కోట్ల రూపాయలు ఒక్క మద్యమం ద్వారా నువ్వు ఆదాయం తీసుకుంటుంటే, ఊరు ఓడ షాపులు, బెల్ట్ షాపులు, ప్రతి ఓడు జోబీలో పెట్టుకొని డోర్ డెలివరీ చేసి ఇంటింటికి బ్రాందీ అమ్మి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? సిగ్గు పడాలి. 25 సంవత్సరాలు బ్రాందీ మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల అప్పు తెచ్చుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉండి సిగ్గు ఎగ్గు లేకుండా 90% మేనిఫెస్టో అమలు చేశానని నువ్వు చెప్తుంటే ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.